హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణతీస్ బ్లాగ్ మా ఇంటి రుచులు. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చడి, కొత్తిమీర పుదీనా రోటి పచ్చడి. దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ముందుగానే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, దానికి కొద్దిగా పుదీనా, ఎండుమిర్చి, వెల్లుల్లి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు. వీటిని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ గ్యాస్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మార్చొద్దండి, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లిమ్ అడుగంటకుండా అండి, ఇది అసలు మాడొద్దు. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రోటి పచ్చడి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేకపోయినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. వీడియోలో చూపించిన విధంగానే చేయండి, ఎక్కువ మార్చొద్దు, మరి పచ్చిగా ఉండొద్దు. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అదే బాండిలో ఇందాక మనం పోసుకున్న ఆయిల్లోనే ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టాలండి, ఎండుమిర్చి మాడితే చేదు వస్తుంది. చూశారు కదా, ఈ విధంగా ఎండుమిర్చి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే బాండిలో ఇంకో కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసుకున్నాం కదండి, ఇది కూడా గ్యాస్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అడుగంటకుండా చేదు వచ్చేస్తుంది. ఇలా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది మొత్తం క్వాంటిటీ ఇప్పుడు మనం 2 కప్స్ అలా వేస్తే 1 కప్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి, ఆ పచ్చి వాసన పోయేంత వరకు. ఈ స్టేజ్లో పుదీనా కొత్తిమీర ఫ్రై అయిపోయిందండి. ఇందులో వెల్లుల్లి, చిన్న చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా ఒకసారి మొత్తం ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక మిక్సీ చేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేస్తున్నాను, కల్లుప్పు. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ చేసుకుందాము. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి, ఇవి గ్రైండ్ చేసుకోవాలి. పప్పులు ఇందాక గ్రైండ్ చూపించాను కదా, ఇలా కచ్చపచ్చ గ్రైండ్ అయింది. ఇందులోనే ఎండుమిర్చి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా ఇందాక నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, చింతపండు, సాల్ట్ చల్లారింది. ఇప్పుడు ఇది వేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. ఇది ఒక 3 డేస్ నిల్వ ఉంటుంది. 3 డేస్ ఉంటుందండి పచ్చడి. రైస్, దోశ, ఇడ్లీ దేంతో అన్నా తినొచ్చు, మీ ఇష్టం అండి. రైస్తో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ చేసిన తర్వాత పోపు వేసుకోవాలి. ఇందాక చింతపండు నానబెట్టానండి, నానబెట్టిన చింతపండుని ఆయిల్లో ఫ్రై చేశాను. ఆ నానబెట్టిన వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం పుదీనా అన్నీ వేయించుకున్నాం కదా, అదే బాండిలో
పోపు వేసుకోవాలండి. సరిపడా ఆయిల్, మంచి నూనె పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, టేబుల్ స్పూన్ శనగపప్పు, మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పుదీనా ఫ్రై మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం పోపు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి. కొద్దిగా పర్లేదు, వాటర్ వేసుకోవచ్చు. ఇది నిలువ పచ్చడి కాదు కాబట్టి అందుకనే కాసేపు ఒక 5-10 మినిట్స్ ఇలా మనం వేసిన పోపు ఆయిల్ ఉంది కదా, పచ్చడికి సరిపడా ఆయిల్ అలా వేసేసుకొని కాస్త పచ్చి వాసన పోయేంతవరకు లైక్ వాటర్ వేసాం కదా పాడు కాకుండా కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా పుదీనా కొత్తిమీర రోటి పచ్చడి అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ ఇలా చేసుకున్న తర్వాత థిక్నెస్ వస్తుంది. చూడండి, వీడియోలో నేను చూపించిన విధంగా ట్రై చేయండి. నేను ఎలా అయితే వీడియోలో చూపించానో ఇదే విధంగా ట్రై చేయండి. ఇది ఒక 2 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. అలా పెట్టుకుంటే 5-10 డేస్ వరకు ఉంటుంది. బయట స్టోర్ చేస్తే 3 డేస్ కన్నా ఎక్కువ ఉండదు, బూజు వచ్చేస్తుంది. చూసారు కదా, ఫైనల్గా గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను. చల్లారాక ఆయిల్ లేదు, డ్రైగా ఉంది అనుకుంటారు. చల్లారాక ఆటోమేటిక్ సైడ్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. వేడిలో కనిపించదండి. ఈ చల్లారాక ఇంకో ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. చూసారు కదా. ఓకే అండి, ఫైనల్గా నేను చేసిన విధంగా పుదీనా కొత్తిమీర పచ్చడి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my YouTube channel. Thank you for watching.